మనసు నిలుపుమని నువ్వు ఎన్నో విధాలుగా చెప్తున్నావు. నేను ఎంత ప్రయత్నించినా నా యొక్క మనసు పరిపరి విధాలుగా పరిగెత్తుతున్నది కానీ నా యొక్క మనసు నిలుస్తలేదు గురుదేవా. ఎన్ని రకాలు చెప్పినా గుహుల దగ్గర ఇక్కడే మనసు ఉండలేదు, ఇక్కడ పోయినా ఈడున్న దగ్గర ఆడుంటలేదు మనసు, అక్కడ ఉంటే ఇక్కడ ఉండలేదు. నా మనసు నిలుపుమని బాగా చెప్తున్నావు కానీ ఏ విధంగా తెలుస్తున్నావా? అవును గురుదేవా. మనసేంద్రియముల ఎంబడి ఏవైతే కర్మేంద్రియములు, ప్రాణేంద్రియములు అని ఏవైతే ఇంద్రియాలు ఉన్నాయో, ఆ 25 ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇంద్రియాలు ఎంత ఉరికితే ఆ మనసు అంత ఉరుకుతాయి. కాబట్టి మొదలు మనసును జయిస్తే ఇంద్రియాలు అక్కడనే ఉంటాయి నాయన. మనసు నిల్ప నిలిపాలి, ఆ విధము నిలిపాలని చెప్పి ఎన్నో విధాలుగా చెప్తున్నావు. నేను ఎంత సాధన చేసినా అది నాతో సాధ్యం అయితే లేదు గురుదేవా. మదగజమనగా ఒక పెద్ద ఏనుగు, అటువంటి ఏనుగు కూడా దానికి అంకుశం ఉంటుంది. ఆ ఏనుగును అనగాలంటే ఒక అంకుశం అంటే దాని నెత్తి మీద ఒక మొలతోని వాళ్ళు కాబట్టి వాడు ఉంటాడు, అతను ఆ ఏనుగు అంగుతుంది అంకుశంకు. అట్లనే ఆ మదగజం అంటే ఎట్లా అంగుతుంది అంకుశంతో, జ్ఞానమైన అంకుశం వల్లనే మరి నీకు మనసు అంగుతుంది ఆయన. లేకపోతే జ్ఞానమైన అంకుశం లేకపోతే మనసు సంగతి అట్లా నాకు
నాయన ఏమనుకున్నావు నాయన నాయన గురుదేవా ఆ యొక్క ఇంద్రియములను అణచే విధానం ఎట్లా తెలుపు గురుదేవా. ఏవైతే ఇంద్రియాలు అయితే నీ లోపల ఉన్నాయో అవి ఎప్పుడైతే ఆగుతలేమంటున్నావు కదా మనసు చలించగా మనసు మనసు ఎంత ఉరుకుతుందో దాని ఎంబటి ఉన్నటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇంద్రియాలు అంతేగా పడిపోయిందన్న. కాబట్టి మనసును నిలిపితేనే ఆ ఇంద్రియాలు అక్కడనే ఆగుతాయి ఆయన. ఎంతకైనా నా యొక్క మనసు నిలుస్తలేదు గురుదేవా. దానికి అంటున్నావు ఆయన. అవును కదా. ధరణి ఒడ్డేపల్లి సాక్షిగా ఇంకా పైన విధానం అయితే ఏదున్నదో నాకు పెరగించు గురుదేవా. దాని మీద నాకు దేవాది దేవ తెలుపు మీ సేవకుడను దయవలసి గురువార్యా. జీవుడంటే ఏంటి, దేవుడంటే ఏంటి అది కూడా నాకు ఎరగించు గురుదేవా. జీవుండనగా చైతన్యము దేయ దేయంబులు తాను తాను గురుదేవా. ఏదైతే దేహముందో ఆ దేహములో ఉండి వాడే జీవుడు ఆ జీవుని తెలుసుకుంటేనే దేవుడు తెలుస్తున్నాయి. ఆ యొక్క దేవుని చేరక ముక్తి తెలియవు. దేవుని చూస్తూనే ఆ యొక్క పరమాత్మని ఏరకపోతే ముక్తి తెలియదని చెప్తున్నావా గురుదేవా. అటులేనా.